కాకి దీర్ఘమిస్తే కా, కాకి గుడి పెడితే కి, కాకి. పాకి దీర్ఘమిస్తే పా, కాకి గుడి పెడితే కి, పాకి. సాకి దీర్ఘమిస్తే సా, కాకి గుడి పెడితే కి, కాకి. చాకి దీర్ఘమిస్తే చా, కాకి గుడి పెడితే కి, చాకి. రాగుడి దీర్ఘమిస్తే రీ, చాకిరీ. జాకి దీర్ఘమిస్తే జా, నా కాకి గుడి పెడితే కి, జానకి. రాకి దీర్ఘమిస్తే రా, కాకి గుడి పెడితే కి, రాకి. తాకి దీర్ఘమిస్తే తా, కాకి గుడి పెడితే కి, తాకి. నాకి దీర్ఘమిస్తే నా, కాకి గుడి పెడితే కి, నాకి. వాకి దీర్ఘమిస్తే వా, కాకి గుడి పెడితే కి, వాకి. లా గుడి పెడితే లి, వాకిలి. రాకి దీర్ఘమిస్తే రా, పాకు గుడి పెడితే పి, రాపి. డాక్ గుడి పెడితే డి, రాపిడి. జాకి దీర్ఘమిస్తే జా, కాకి గుడి పెడితే కి, జాకి. బాకి దీర్ఘమిస్తే బా, కాకి గుడి పెడితే కి, బాకి. హాకి దీర్ఘమిస్తే హా, కాకి గుడి పెడితే కి, హాకి. ఈ దీర్ఘానికి తేడా ఉంది, గమనించాలి. హాకి దీర్ఘం ఇచ్చేటప్పుడు ఇలా రాయాలి. తాకి దీర్ఘమిస్తే తా, కాకి గుడి పెడితే కి, తాకి. డాక్ గుడి పెడితే డి, తాకిడి. పాకి దీర్ఘమిస్తే పా, పాకు గుడి పెడితే పి, పాపి. డాక్ గుడి పెడితే డి, పాపిడి. తాకు కుమిస్తే తు, పాకి దీర్ఘమిస్తే పా, కాకు గుడి పెడితే కి, తుపాకి. డాకి కుమిస్తే దు, మాకి గుడి పెడితే మీ, దుమి. కాకి గుడి పెడితే కి, దుమికి. కాకి కుమ్ము పెడితే కు, మాకి గుడి పెడితే మీ, లాకి గుడి పెడితే లి, కుమిలి. కాకి కొమ్ము దీర్ఘమిస్తే కూ, రాకి గుడి పెడితే రి, మాకి గుడి పెడితే మీ, కూరిమి. సాకి కుమ్ము పెడితే సు, నాకి దీర్ఘమిస్తే నా, మాకి గుడి దీర్ఘమిస్తే మీ, సునామీ. మాకి గుడి దీర్ఘమిస్తే మీ, గ, డ, మీగడ. గాకి కొమ్ము పెడితే గు, లాకి దీర్ఘమిస్తే లా, బాకి గుడి దీర్ఘమిస్తే బీ, గులాబీ. జాకి గుడి పెడితే జి, లాకి దీర్ఘమిస్తే లా, బాకి గుడి పెడితే బి, జిలాబీ. రాకి దీర్ఘమిస్తే రా, యాకి గుడి పెడితే ఈ, రాయి. ఈ రాసేటప్పుడు యాకి గుడి అనేది యాకి తలకట్టు తీసేస్తే యాకి గుడి పెట్టినట్టుగా రాస్తాం. మిగతా వాటికి దీనికి తేడా ఉంటుంది, గమనించండి. కాకి గుడి పెడితే కి, రాకి దీర్ఘమిస్తే రా, యాకి గుడి పెడితే ఈ, కిరాయి. జాకి కొమ్ము పెడితే జు, లాకి దీర్ఘమిస్తే లా, యాకి గుడి పెడితే ఈ, జులాయి. బాకి గుడి పెడితే బి, లాకి దీర్ఘమిస్తే లా, యాకి గుడి పెడితే ఈ, బిలాయి. ఈ యాకి గుళ్ళన్నీ కూడా ఒకేలా ఉన్నాయి, చూడండి, గమనించండి. యాకి గుడి, ఇది ఈ ఈ మిగతావన్నీ బాకి గుడి వచ్చేటప్పుడు ఇలా ఉంది, కాకి గుడి వచ్చేటప్పుడు ఇలా ఉంటుంది. ఒక్క యా విషయంలో మాత్రం ఇలా రాయాలి, గుర్తుపెట్టుకొని రాయండి. తాకి కొమ్ము పెడితే తు, రాకి దీర్ఘమిస్తే రా, యాకి గుడి దీర్ఘమిస్తే ఈ, తురాయి. ఇక్కడ చూసారా, ఈ అనేది యాకి గుడి దీర్ఘం వచ్చేటప్పుడు ఇలా దీర్ఘం రావాలి. యాకి గుడి దీర్ఘం, అదే మాకి గుడి దీర్ఘం ఇలా వచ్చింది, కానీ యాకి గుడి దీర్ఘం వచ్చేటప్పుడు ఇలా రాయాలి, గుర్తుపెట్టుకోవాలి. మాకి గుడి పెడితే మీ, రాకి దీర్ఘమిస్తే రా, యాకి గుడి పెడితే ఈ, తురాయి.
రాకి దీర్ఘమిస్తే రా, యాక్కుమిస్తే యు, లాక్కుమిస్తే లు, రాయులు. రాకి ఏత్వం విసర్గమిస్తే రే, యాకి గుడి పెడితే ఈ, రేయి. వాకయాత్వం విసర్గమిస్తే వే, యాకి గుడి పెడితే ఈ, వేయి. ప, డ, గ, లాకి కొమ్ము పెడితే లు, వేయి పడగలు. హాకి గుడి పెడితే పి, రాకి దీర్ఘమిస్తే రా, యాకి గుడి పెడితే ఈకి సున్న పెడితే ఇం, పాకుమిస్తే పు, పిరాయింపు. ఫిరాయింపు. మాకి ఎత్వం ఇస్తే మే, మాకు వత్వం ఇస్తే మో, రాకి దీర్ఘమిస్తే రా, యాకి గుడి పెడితే ఈకి సున్న పెడితే ఇం, చాకుమిస్తే చు, మొరాయించు. ఇక్కడ మాకి వత్వం అనేది కూడా మార్పు ఉంటుంది, గమనించాలి. వత్వాలు రాసేటప్పుడు మాకి యాకి వత్వాలు మారుతాయి. నాకి కొమ్ము దీర్ఘమిస్తే ను, రాకుమిస్తే రు, పాకుమిస్తే పు, నూరుపు. తాకి కొమ్ము దీర్ఘమిస్తే తూ, రాకుమిస్తే రు, పాకుమిస్తే పు, తూరుపు. కాకి కొమ్ము దీర్ఘమిస్తే కూ, రాకుమిస్తే రు, పాకుమిస్తే పు, కూరుపు. నాకి ఎత్వమిస్తే నే, రాకుమిస్తే రు, పాకుమిస్తే పు, నెరుపు. ఏ, రాకుమిస్తే రు, పాకుమిస్తే పు, ఎరుపు. కాకి కొమ్ము దీర్ఘమిస్తే కూ, తాకుమిస్తే తు, రాకుమిస్తే రు, కూతురు. వాకి ఎత్వమిస్తే వే, లాకుమిస్తే లు, తాకుమిస్తే తు, రాకుమిస్తే రు, వెలుతురు. గాకి ఎత్వమిస్తే గే, లాకుమిస్తే లు, పాకుమిస్తే పు, గెలుపు. వాకి ఎత్వమిస్తే వే, లాకుమిస్తే లు, గాకుమిస్తే గు, వెలుగు. తాకి ఎత్వమిస్తే తే, లాకుమిస్తే లు, పాకుమిస్తే పు, తెలుపు. ఏ, రాకుమిస్తే రు, పాకుమిస్తే పు, వాకుమిస్తే వు, ఎరువు. ఏ, రాకుమిస్తే రు, వాకుమిస్తే వు, ఎరువు. కాకు వత్వం విసర్గమిస్తే కో, రాకి గుడి పెడితే రి, క, కోరిక. దాకి వత్వం విసర్గమిస్తే దో, పాకి గుడి పెడితే పి, డాకి గుడి పెడితే డి, దోపిడి. దాకి యాత్వం విసర్గమిస్తే దే, సాకి సున్న పెడితే సం, దేశం. వాకి యాత్వం విసర్గమిస్తే వే, షాకి సున్న పెడితే షం, వేషం. రాకి ఓత్వం విసర్గమిస్తే రో, షాకి సున్న పెడితే షం, రోషం. ఆ, వాకి వ్యాత్తం విసర్గమిస్తే వే, సాకి సున్న పెడితే సం, ఆవేశం. మాకి గుడి దీర్ఘమిస్తే మీ, సాకి సున్న పెడితే సం, మీసం. మాకి వత్వం విసర్గమిస్తే మో, సాకి సున్న పెడితే సం, మోసం. చూడండి ఇక్కడ ఓత్వం విసర్గం ఇచ్చేటప్పుడు మో ఎలా రాయాలో, రో, మో. మా విషయంలో యా విషయంలో ఓత్వం విసర్గం కూడా మారుతూ ఉంటుంది. అలాగే యాకి గుడి ఎప్పుడు మారుతుంది. ఈ విషయాలు మారేవేవో గమనించుకొని రాయాలి. కాకి అత్వం విసర్గమిస్తే కే, స, రాకి గుడి పెడితే రి, కేసరి. జాకి అత్వం విసర్గమిస్తే జే, గాకుమిస్తే గు, రాకుమిస్తే రు, జేగురు. వాక్యత్వమిస్తే వే, దాకుమిస్తే దు, రాకుమిస్తే రు, వెదురు. నాకేత్వం విసర్గమిస్తే నే, తాకి దీర్ఘమిస్తే తా, నేత, జాకి గుడి దీర్ఘమిస్తే జీ, నేతాజీ. డాకేత్వం విసర్గమిస్తే డే, గ, డేగ. లాకేత్వం విసర్గమిస్తే లే,
త లేత. తాకేత్వం విసర్గమిస్తే తే లాక్కుమిస్తే లు తేలు. వాకేత్వం విసర్గమిస్తే వే లాక్కుమిస్తే లు వేలు. పాకేత్వం విసర్గమిస్తే పే లాక్కుమిస్తే లు పేలు. గాకేత్వం విసర్గమిస్తే గే లాక్ గుడి పెడితే లి గేలి. నాకేత్వం కిందైత్వం వస్తే నై లాక్కుమిస్తే లు నైలు. కాకేత్వం కిందైత్వం ఇస్తే కై క కైక. దీన్నే కాకైత్వం ఇస్తే కై క అని కూడా కొంతమంది చదువుతారు. నాకు ఐత్వం ఇస్తే నై లాక్కుం ఇస్తే లు నైలు. లేదా నాకేత్వం కింద ఐత్వం ఇస్తే నై లాక్కుం ఇస్తే లు నైలు. అలా కూడా చదవచ్చు. పాకేత్వం కింద ఐత్వం ఇస్తే పై కాకు సున్నా పెడితే కం పైకం. తాకేత్వం కింద ఐత్వం ఇస్తే తై లాకు సున్నా పెడితే లం తైలం. పాకేత్వం కింద ఐత్వం ఇస్తే పై రాకుం ఇస్తే రు పైరు. సాకేత్వం కింద ఐత్వం ఇస్తే సై గా సైగా. జాకేత్వం కింద ఐత్వం ఇస్తే జై లాక్కుం ఇస్తే లు జైలు. డాకేత్వం విసర్గమిస్తే డే గా డేగా. మాకేత్వం కింద ఐత్వం ఇస్తే మై లాక్కుం ఇస్తే లు మైలు. రాకేత్వం కింద ఐత్వం ఇస్తే రై తాక్కుం ఇస్తే తు రైతు. హాకేత్వం కింద ఐత్వం ఇస్తే హై మా హైమ. హాకేత్వం కింద ఐత్వం ఇస్తే ఖై మాకు దీర్ఘం ఇస్తే మా ఖైమా. దాకేత్వం కింద ఐత్వం ఇస్తే దై వాక్ సున్నా పెడితే వం దైవం. సాకేత్వం కింద ఐత్వం ఇస్తే సై వాక్ సున్నా పెడితే వం శైవం. పాకేత్వం కింద ఐత్వం ఇస్తే పై సాకి దీర్ఘం ఇస్తే సా పైసా. సాకేత్వం కింద ఐత్వం ఇస్తే సై కాకి గుడి పెడితే కి లాకి కొమ్ము పెడితే లు సైకిలు. కాకి వత్వం ఇస్తే కోకు సున్నా పెడితే కొం డా కొండ. దీన్నే కాకవత్వం ఇస్తే కో డాకి దాపలు సున్నా పెడితే ఇండ కొండ. అలా కూడా చదువుతారు కొండ. పాకి వత్వం ఇస్తే పోకు సున్నా పెడితే పొం గా పొంగ లాకి గుడి పెడితే లి పొంగలి. గాకోత్వం విసర్గమిస్తే గోడ గోడ. దాకోత్వం విసర్గమిస్తే దో వ తాకి గుడి పెడితే తి దోవతి. భాకి ఓత్వం విసర్గమిస్తే భో జ నాకి సున్నా పెడితే నం భోజనం. దాకి వత్వం ఇస్తే దోకు సున్నా పెడితే దొం డ దొండ. బాకి వత్వం ఇస్తే బోకు సున్నా పెడితే బొం గా రాకి సున్నా పెడితే రం బొంగరం. కాకి ఓత్వం విసర్గమిస్తే కో రాకి గుడి పెడితే రి క కోరిక. పాకి ఓత్వం విసర్గమిస్తే టాకి గుడి దీర్ఘమిస్తే టీ పోటీ. పాకి వత్వం ఇస్తే పోకు సున్నా పెడితే పొం గాక్కుం ఇస్తే గు పొంగు. సాకోత్వం ఇస్తే సోకు సున్నా పెడితే సొం టాకి గుడి పెడితే టీ సొంఠి. సాకోత్వం ఇస్తే టాకి దాపలు సున్నా పెడితే ఇంటా గుడి పెడితే ఇంటి సొంఠి. ఇలా కూడా చదవచ్చు. గాకోత్వం విసర్గమిస్తే గోకు సున్నా పెడితే గోకోత్వం గోకు విసర్గమిస్తే గాకోత్వం విసర్గమిస్తే గాకి దాపలు సున్నా పెడితే ఇంకా కొమ్ము దీర్ఘమిస్తే ఇంగు గోంగూర గోంగూర. రాకు వత్వం విసర్గమిస్తే క లాకి గుడి పెడితే లి రోకలి. తాకు వత్వం ఇస్తే తోకు సున్నా పెడితే తొం ద ర తొందర. తాకు వత్వం ఇస్తే దాకి దాపలు సున్నా పెడితే ఇంద తొంద ర తొందర. గాకొత్వం ఇస్తే గాకి దాపలు సున్నా పెడితే గొంగ అలాకి సున్నా పెడితే లి గొంగళి. కాకవత్వం విసర్గమిస్తే డ లు కోడలు.
లాక్కముస్తే లు కోడలు. తాకు వాత్వం విసర్గమిస్తే తో ర అణాకు సున్నా పెడితే నం తోరణం. యాకి వాత్వం విసర్గమిస్తే యో ధాకి కొమ్ము పెడితే దు డాక్ కొమ్మిస్తే డు యోధుడు. ఇక్కడ వాత్వం విసర్గం అనేది యోకి పెట్టేటప్పుడు యాకి పెట్టేటప్పుడు ఇలా రాయాలి. భో వాత్వం దో గో. కానీ ఇక్కడ యో వచ్చేటప్పుడు వాత్వాన్ని ఇలా రాయాలి. మాకి వాత్వం ఇస్తే మో సం సాకు సున్నా పెడితే సం మోసం. మాకు వాత్వం విసర్గమిస్తే మో కాక దీర్ఘమిస్తే కా లాక్కమిస్తే లు మోకాలు. కాకి ఔత్వం ఇస్తే కౌ లాక్కముస్తే లు కౌలు. తాకి ఔత్వం ఇస్తే తౌ డాక్కముస్తే డు తౌడు. మాకి ఔత్వం ఇస్తే మౌ నాకు గుడి పెడితే ని క మౌనిక. ఆకు సున్నా పెడితే కాకు సున్నా పెడితే కం అంకం. నాకి ఔత్వం ఇస్తే నౌ క నౌక. గాకి ఔత్వం ఇస్తే గౌ నాకుమిస్తే ను గౌను. గాకి ఔత్వం ఇస్తే గౌ త మాకి గుడి పెడితే మీ గౌతమి. సాకి సున్నా పెడితే సాకుమిస్తే సు సూకి సున్నా పెడితే సుం కాకి సున్నా పెడితే కం సుంకం. గాకి ఔత్వం ఇస్తే గౌ రాకి గుడి పెడితే రి గౌరీ. కాకి ఔత్వం ఇస్తే కౌ ర కౌర వాకమిస్తే వు లాకమిస్తే లు కౌరవులు. చాకి ఔత్వం ఇస్తే చౌ ద రాకి గుడి పెడితే రి చౌదరి. గాకి సున్నా పెడితే గం ధాకి సున్నా పెడితే దం గంధం. ఘా ధాకి దాపలు సున్నా పెడితే ఇంద గంధ. ఇందాకి సున్నా పెడితే ఇంధం గంధం. అలా కూడా చదువుతాం. చాకి ఔత్వం ఇస్తే చౌ క చౌక. పాకి ఔత్వం ఇస్తే పౌ డ రాకమిస్తే రు పౌడరు. పాకి ఔత్వం ఇస్తే పౌ ర షాకి సున్నా పెడితే షం పౌరుషం. బాకి వట్ర పెడితే భ్రూ భ్రూకి సున్నా పెడితే భృం ధాకి సున్నా పెడితే దం బృందం. వట్రసుడి రు అనే శబ్దాన్ని పలుకుతుంది. వట్రసుడి బ్రూ బ్రూ భృం ధం బృందం. వాకి వట్రసుడి పెడితే వృ ఇక్షాకి సున్నా పెడితే క్షం వృక్షం. వాకి వట్రసుడి పెడితే వృ తాకిన తారస్తి త ఇత్తాకి సున్నా పెడితే తం వృత్తం. దాక్కుమిస్తే దూకి రెండు సున్నా పెడితే ధు ఖాకి సున్నా పెడితే ఖం దుఃఖం. నా మాకి రెండు సున్నాలు పెడితే మహ నమ. సాకి గుడి పెడితే సి వాకి దీర్ఘమిస్తే వా యా నమ శివాయ. గాకి వట్రసుడి పెడితే గృ హాకి సున్నా పెడితే హం గృహం. ఆ మాకి వట్రసుడి పెడితే మృ తాకి సున్నా పెడితే తం అమృతం. ఆకి సున్నా పెడితే త తాకి రెండు సున్నా పెడితే త పాకమిస్తే పు రాకి సున్నా పెడితే రం అంతఃపురం. పాకమిస్తే పు నాకి రెండు సున్నా పెడితే నహ్ పునః ప రాకి గుడి పెడితే రి పరి సాకి గుడి దీర్ఘమిస్తే సీ ల న పునః పరిశీలన. మాకి వట్రసుడి పెడితే మృ కాకి సున్నా పెడితే గం మృగం. వాకి వట్రసుడి పెడితే వృ ష ధాకి సున్నా పెడితే భం వృషభం. దాకి వట్రసుడి పెడితే ద్రు ఢాకి సున్నా పెడితే డం దృఢం. ఊ దాకి వట్రసుడి పెడితే ద్రు తాకి సున్నా పెడితే తం ఉద్ధృతం. న మహ్ మాకి రెండు సున్నాలు పెడితే మహ్ నమః. పాకి
పా కింద రారస్తే ప్ర, ఇప్రాకి దీర్ఘం ఇస్తే ప్రా. త, తాకి 2 సన్నలు పెడితే త, కాకి దీర్ఘం ఇస్తే కా, లాకి సన్న పెడితే లం. ప్రాతః కాలం. పాకి పాకి పా కింద రావస్తే ప్ర, పా కింద రారస్తే ప్ర, ఇప్రాకి దీర్ఘం ఇస్తే ప్రా. తాకి 2 సన్నలు పెడితే త, కాకి దీర్ఘం ఇస్తే కా, లాకి సన్న పెడితే లం. ప్రాతః కాలం.